టీఆర్ఎస్ పార్టీ పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదన్నారు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఒక్క సంవత్సరంలోపు ఉద్యోగ నియామకాలు చేపట్టడంతో పాటు ఎన్నికల ముందు ఇచ్చిన ఆరోగ్యానికి లా హామీను అమలు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. వేడుకలు ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా నెహ్రూ పార్క్ నుంచి భారీగా కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించి ఆర్టీసీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మాట్లాడుతూ గత 10 సంవత్సరాల పాలన జనగామ అభివృద్ధి పూర్తిగా కుట్టుపడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో జనగామ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. కష్టమైన పని కాదు, నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. 2008లో తెలంగాణ కొరకు రాజీనామా చేయాలంటే నేను చేరాలని నేను పంపించిన రాజీనామా చేశాను. ఆ రోజు కేసీఆర్ గారికి అనౌన్స్ చేసిండు, నేను 5 నిమిషాల్లోపై నేను పంపించేసిన. అంటే మనకు ఉద్యోగం ముఖ్యం, తెలంగాణ ముఖ్యం, మన వ్యక్తిత్వం ముఖ్యం. అంతేగాని పదవులు ముఖ్యం కాదు, పదవులు శాశ్వతం కాదు, మనం శాశ్వతం కాదు. మనం ఉన్న రోజులు మంచి పని చేయాలి, మంచి ఉపయోగపడాలి, నిజాయితీగా పని చేయాలి. మీకు ఎంత గర్వం చేయాలి ఈ జనగామ నియోజకవర్గం కొమ్మూరి ప్రతాప్ రెడ్డి 100% నిజాయితీ పడని చెప్పి ఎక్కడ పోయినా తెలంగాణ మొత్తంలో అందరు ఆ పేరు నాకు కాదు, నాకంటే ఎక్కువ మీకే గర్వం, మీకే గొప్పతనం. ఈ గడ్డ మీద ఇటువంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యమకారులే కాదు నియోజకవర్గాలు కూడా ఉన్నారు అనేటువంటి మెసేజ్ మొత్తం తెలంగాణ పోతుంది. ఆ విధంగా పేరు తీసుకురావాలి. ఈ గడ్డ మీద ఎవరు పుట్టినా కానీ ఎవరిని దోచుకుందాం, ఎవరిని భూమి కబ్జా పెడదాం, ఎవరికి తగాదాలో పెట్టిద్దాం. ఏం జరిగింది? మన 10 ఏళ్ళు తగాదాలో పెట్టించుడు, తాకట్టు పెట్టించుడు, కాకి కూడా మిగిలి పెట్టుడు, పొద్దున వసూలు చేయడం. 10 సంవత్సరాల పరిపాలన జనగామ నియోజకవర్గం అది జరిగింది కదా. అది జరిగిన మనకు సరిపోకపోయా, మళ్ళీ కూడా అదే ఆ పార్టీకే ఇచ్చింది కదా అధికారం. నేను ఒకటే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో సంవత్సరంలోపు గత స్వాతంత్రం సంబంధించి 70 సంవత్సరాలు అయినప్పటికీ ఇన్నేళ్ళు డెవలప్ అయింది. అప్పుడప్పుడు కాంగ్రెస్ పార్టీ హయాంలో డెవలప్ అయింది. ఆ డెవలప్ అయిందని వేరే పార్టీలు పతనం చేసి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చే తెలంగాణ ప్రజలను ఆదుకుంటుంది, అభివృద్ధి చేస్తుంది. ఇది మన కళ్ళాగా చూస్తున్నాం. దీన్ని ఎవరు కూడా చెరిపేయలేరు. దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేని అడుగుతున్నాను. ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాయి కదా, దొంగబట్ట ఎమ్మెల్యే, ఆయన అడుగుతున్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ సమస్యలో చేసినాయి అభివృద్ధి పనులా కాదా, ప్రజా సంక్షేమ పనులా కాదా, తెలంగాణ ప్రజలు ఆదుకున్నామా లేదా, తెలంగాణ ప్రజలు ఆదుకున్నామా లేదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే చివరిగా ఎంతసేపు గవర్నమెంట్ మేము కాంగ్రెస్ ప్రభుత్వం జీవోలు ఇస్తుంది. నాకు ప్రోటోకాల్ ఉన్నది, నా ప్రోటోకాల్ లేని వాళ్ళు వస్తున్నారు ఇక్కడ మీటింగ్కు. ప్రోటోకాల్ లేని వాళ్ళు దమ్ము ధైర్యంతో ఆర్డర్ మంజూరు చేపిస్తుంది. ఇక్కడ నీకు మంజూరు చేపించే శక్తి లేదా, వచ్చినాక నీకు పేరు కావాలి. అదే గుర్తుంచుకోవాలి. నా లోపల ఎవరు వచ్చినా కానీ పేరుకు డబ్బు కొరకు రెండింటి కొరకు అవుతారు, ఇక్కడ సేవ చేయడం కొరకు రాదు. అందుకే నేను దొంగ ఓటు ఎమ్మెల్యే అంటున్నాను. ఈ సందర్భం ఈ 1 ఇయర్ అయింది కదా, ఈ 1 ఇయర్ సందర్భంగా నేను నిన్న ఆశ చూసిన, నేను ఆశపడ్డా చాలా. ఈ 1 ఇయర్ దొంగ ఓట్ల ఎమ్మెల్యే 1 ఇయర్ అయింది. దొంగ ఓట్లను తెలిసి జనగామ నియోజకవర్గానికి ఏదైపోతున్నా ఎమ్మెల్యేగా ఇక నాకు ఈ పదవి ఒక్క లేదు, రాజీనామా చేస్తానని చెప్పి నేను చూసిన. కానీ ఇలా పేపర్లో ఎక్కడ చూసినా కూడా దొరకలేదు. మరి టీవీ ఛానల్ ఎక్కడ చూసినా నాకు అది కూడా తెలియదు. ఈ రోజు నేను ఇక్కడికి సవాల్ చేస్తున్నా, నువ్వు గెలిచింది దొంగ ఓట్లనా కాదా? 20,000 దొంగ ఓట్లు నమోదు చేయించినావు, నేను రుజువు చేస్తా. దమ్ము ధైర్యం ఉంటే ఈ చౌరస్ కాడికి రా. నువ్వు నడుపుతున్నది ఏంటిది? విద్యాసంస్థలు. విద్యాసంస్థలు ఏంటి? విద్యాబోధన చేయాలి, సమాజాన్ని అభివృద్ధి చేయాలి. మా మురళి గారిని చూసి, మా మురళి గారు ఐఏఎస్ ఆఫీసర్ చూసి బుద్ధి తెచ్చుకో. వాళ్ళు సైకిల్గా పోయి విద్యావ్యాప్తి చేసిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండి విద్యకు సరైన న్యాయం జరుగుతలేదు బీఆర్ఎస్ పార్టీ అని ఐఏఎస్ ఆఫీసర్కు రాజీనామా చేసిండు. నీకు ఏమైనా కానీ నీకు ఏమాత్రం కూడా ఒక విద్యావేత్త అయితే, విద్యాసంస్థ నడిపిన వ్యక్తి అయితే, మరి గత ప్రభుత్వం మీ ప్రభుత్వం విద్యను ఆదరించలేదు, విద్యా ద్రోహం చేసింది విద్యార్థులకు. కాబట్టి దానికైనా రాజీనామా చేయి. అది కాదు ఎంతసేపు మాకు పదవి కావాలి, దొంగతనం అని చెప్తాడు. ఒక దగ్గర చాలా మంది మిత్రులు కలిసి ఒక ఎమ్మెల్యేలు ఇంకా వేరే కొంతమంది బిజినెస్ వాళ్ళు కూర్చొని, అరే బాగా తెలుగులో నీకు ఆ మేనేజ్మెంట్ బాగుంటుంది, నీకు అక్కడ ఏ పనికి లేకుండా నువ్వు మోసాగమని తెలిసినా 8 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే ఉండి ఒక్క పని చేయకుండా కానీ మళ్ళీ నేను ఎమ్మెల్యే గెలిపించరా? ఏ మేనేజ్మెంట్ చేస్తున్నావు? ఏముంది ఇక్కడ? ఇంజనీరింగ్ కాలేజీలు అందరూ మా ఊళ్ళే. వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ పేరు ఇచ్చారు, వాళ్ళ పేరు నమోదు చేయించిన మా అధికార పార్టీ విడే కాబట్టి ఆ 20,000 ఓట్లతోనే గెలిచిన. 20 ఓట్లు కూడా 7,000, ఇంకొక 7,000 పోతే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గెలుస్తుండే.
అని ఆయనే స్వయంగా అక్కడక్కడ ఒప్పుకుంటా ఉన్నాడు. కాబట్టి నేను ఒక్కటే అంటున్నా, ఇప్పటికైనా దొంగవృత్తం చేసావా లేదా చర్చకు రా, లేదా ఒకవేళ చర్చకు రావచ్చు కాకపోతే కాంగ్రెస్ పార్టీ మంత్రులు చేసిన దేనికైనా కానీ అభివృద్ధి పనులకు నీ పేరు ఉండాలి అని చెప్పి గొడవకు రాకు, వస్తే బుద్ధి చెప్పని చెప్పి సందర్భం తెలియజేస్తున్నా. కొంచెమైనా నువ్వు ఒక విద్యాసంస్థలు వ్యక్తిగా నీకు ఒక క్యారెక్టర్ ఉండాలి. నీ క్యారెక్టర్ లేదు, కనీసం మరి నువ్వు పిల్లలకి ఏం చెప్తావు? ఆ విద్యాసంస్థలు నువ్వు ఏం చెప్తావు? తను పాఠాలు చెప్పరా, లేకపోతే భూములు కబ్జా చేసి విద్యాసంస్థలు